మనం మన ఛానల్లో గో స్క్విడ్ అనే చైనీస్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. మీరు గనక ముందు ఎపిసోడ్స్ ని చూసుండకపోతే లింక్ ని డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లోనే టాంగ్ నియోన్ నిద్రపోకుండా లీడర్ హ్యాన్ కి మెసేజ్ చేస్తూ ఉంటుంది. నేను ఇంకొకసారి నా జన్మలో మీకు పిల్లనివ్వను, నన్ను క్షమించండి అంటే లీడర్ హ్యాన్ ఆ మెసేజ్ చూస్తాడు గాని రిప్లై మాత్రం ఇవ్వడు. ఫోన్ పక్కకు పడేసి అటువైపు వెళ్ళిపోతాడు. అసలు ఈ లీడర్ హ్యాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు, నేనేం తప్పు చేశాను అని టాంగ్ నియోన్ ఆ రాత్రి అంతా పడుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మార్నింగ్ లీడర్ హ్యాన్ వచ్చి చూసేసరికి అక్కడ డెమో కూర్చొని కంప్యూటర్ ముందే ఏదో చూస్తూ ఉంటాడు. ఇంత పొద్దునే నువ్వేం చేస్తున్నావు డెమో అని అడిగితే, ఏం లేదు, ర్యాంక్స్ వచ్చినాయి కదా, నా ర్యాంక్ ఎంత అని చూసుకుంటున్నాను. ఎంత అని లీడర్ హ్యాన్ అడిగితే నా ర్యాంక్ 71 అంటాడు. ఈ క్లబ్ లో నాదే లాస్ట్ ర్యాంక్, అందుకే నేను కొంచెం కష్టపడాలనుకుంటున్నాను. మళ్ళీ మీ వూ బెయిన్ కజినే ఫస్ట్ వచ్చాడు, తన వీడియోస్ చూస్తున్నాను, తన నుంచి నేను ఎంతో కొంత నేర్చుకుందాం అనుకుంటున్నాను అని డెమో అనేసరికి, నీకు ఇంత జ్ఞానోదయం ఎప్పుడైంది అని లీడర్ హ్యాన్ అంటాడు. ఆ తర్వాత లీడర్ హ్యాన్, నేను నార్వే వెళ్తున్నాను, ఒక చిన్న పని మీద వెళ్తున్నాను, 1 వీక్ వరకు నేను రాకపోవచ్చు, ఎవరన్నా అడిగినా అదే చెప్పు, అందరికీ అదే చెప్పు అని చెప్పి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ టాంగ్ నియోన్ వాళ్ళ క్లబ్ లోకి చాలా బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఆంట్ జూకి ఇస్తుంది. ఆవిడెవరో కాదు, అక్కడ ఉన్న పని మనిషి. ఆ తర్వాత అక్కడే 97 స్కేటింగ్ చేసుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు టాంగ్ నియోన్, లీడర్ హ్యాన్ ఎక్కడున్నాడు అంటే, మీకు చెప్పలేదా అతను నార్వే వెళ్ళిపోయారు అంటే, ఓ నార్వేనా, ఎందుకు అక్కడికి వెళ్ళిపోయారు అని అంటే, ఏం లేదు, వారం రోజులు పని మీద వెళ్ళారు అంటే నెక్స్ట్ సీన్ లో ఫ్లైట్ ఎగరడం చూపిస్తారు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ డిన్నర్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఆంటీ వస్తుంది. మనం ఇప్పటి వరకు ఈవిడ్ని ఆంటీ అనుకున్నాము, ఈవిడ ఎవరో కాదు, లీడర్ హ్యాన్ నెక్లెస్ పోగొట్టారు కదా, ఆవిడే ఈవిడ. యాక్చువల్లీ ఈవిడ లీడర్ హ్యాన్ వాళ్ళ స్టెప్ మదర్, అంటే సౌతి తల్లి. హ్యాన్ వాళ్ళ మమ్మీ తన చిన్నప్పుడే చనిపోతుంది. ఆ తర్వాత వాళ్ళ డాడీ ఈవిడ్ని పెళ్లి చేసుకుంటారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళ డాడీ కూడా చనిపోతారు. అప్పటి నుంచి ఈవిడే లీడర్ హ్యాన్ ని పెంచింది. అన్ని డ్రామాస్ లో చూపించినట్టు సవతి తల్లి అంటే రాచి రంపాలు పెట్టే విధంగా ఉండదు. ఈవిడ చాలా ప్రేమానురాగాలతో కూడి ఉంటుంది. లీడర్ హ్యాన్ ని చాలా ఇష్టపడుతుంది. హ్యాన్, ఎన్ని రోజులైంది నేను చూసి, నువ్వు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావు, ఇంతకు నా నెక్లెస్ డబ్బులు నువ్వు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నీకు ఆల్రెడీ ఆన్లైన్లో పంపించేశాను, చూసుకోలేదా అని అంటాడు. ఓ పంపించేశావా, నేను కావాలని అడిగాను, ఇంతకీ నువ్వు ఆ నెక్లెస్ని పోగొట్టుకోలేదు కదా, ఒక అమ్మాయికి ఇచ్చావు కదా, నేను ఎలా కనిపెట్టాను అని అంటుంది. మీకెలా తెలుసు అంటే, ఊబేన్ చెప్పాడు అని అంటుంది. నిజం చెప్పండి అంటే, నేనే తన్ని చెప్పమని బలవంత పెట్టాను అని అంటుంది. అప్పుడు వాళ్ళ మమ్మీ, నువ్వు నాకు ముందే చెప్పుంటే ఆ గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇంకొక నెక్లెస్ కొని ఉండేదాన్ని కదా, నాకు చెప్పుండాల్సింది, పద నేను నిన్న ఒక చోటుకి తీసుకెళ్తాను అని చెప్పి లీడర్ హ్యాన్ తింటుంటే మధ్యలోనే తన్ని లాక్కొని వాళ్ళ రూమ్ లోకి వెళ్తుంది. వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ సౌతి తల్లి తన దగ్గర ఉన్న జ్యువెలరీ మొత్తం తీసుకొని లీడర్ హ్యాన్ కి చూపిస్తుంది. చూడు, ఇది నాకు కట్నంగా వచ్చిన జ్యువెలరీ, దీని మొత్తాన్ని నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వు, తనకు నచ్చుతుందని అనుకుంటున్నాను, అయినా నువ్వు ఒక్క నెక్లెస్ ఇవ్వడం ఏంటి, నాకు ముందే చెప్పుంటే ఇవన్నీ నేను ముందే ఇచ్చేదాన్ని కదా, చూడు ఇవన్నీ ఎంత బాగున్నాయో, ఈ గాజు చూడు, మాకు నా నాన్నమ్మ ఇచ్చింది, చాలా ప్రీషియస్ గాజు, ఇవన్నీ నువ్వు తీసుకొని నీ గర్ల్ ఫ్రెండ్ కి ఇవ్వు అంటే, అమ్మ ఇవన్నీ నాకు వద్దమ్మా, అయినా అమ్మాయికి ఇవన్నీ వేసుకోవడం అంటే నచ్చదు అని అంటాడు. ఓ నువ్వు అలా మాట్లాడుకో, తీసుకొని వెళ్ళు అని అంటే, వద్దని చెప్పాను కదమ్మా, అవన్నీ మీరే ఉంచుకోండి అని అంటాడు. ఆ తర్వాత వాళ్ళ మమ్మీ, సర్లే దాని గురించి వదిలే, ఇంతకు నీ గర్ల్ ఫ్రెండ్ నాకు ఎప్పుడు పరిచయం చేస్తావు అని అంటే, అమ్మ నాకు ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది అని అంటాడు. ఏంటి, బ్రేకప్ అయిపోయిందా, మరి నాకెందుకు చెప్పలేదు, పద నేను అమ్మాయితో మాట్లాడతాను, మీ ఇద్దరిని మళ్ళీ కలుపుతాను అంటుంది. లేదమ్మా, మేమిద్దరం విడిపోదాం అనుకుంటున్నాము, మళ్ళీ వాళ్ళ గురించి నా దగ్గర మాట్లాడుకో అని అంటాడు. ఆ తర్వాత ఊబేన్ కి కాల్ చేస్తాడు. ఊబేన్, తాతయ్య ఎలా ఉన్నారు, ఆయన బాగా చూసుకుంటున్నాం అని అంటే, ఆయన బాగానే ఉన్నారు, మీరు ఎక్కడున్నారంటే, నేను నార్వేలో సౌతి తల్లి పెళ్లికి వచ్చాను అని అంటాడు. ఆ తర్వాత ఊబేన్ స్పీకర్ ఆన్ చేసి వాటర్ ఫిల్ చేసుకోవడానికి వెళ్తాడు. ఇవాళ టాంగ్ నియోన్ వచ్చిందా అని చెప్పి లీడర్ హ్యాన్ అడిగేసరికి అక్కడ ఉన్న టీం మెంబర్స్ అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. ఎందుకు రాలేదు, వచ్చి మీ గురించి అడిగింది, మీరు అయినా వదిన్కి చెప్పకపోవడం ఏంటి అని వాళ్ళందరూ అంటే, మీకెందుకు, నోరు మూసుకొని కాల్ కట్ చేయండి అని వాళ్ళందరి మీద అరుస్తాడు. నెక్స్ట్ సీన్ లో వాళ్ళ మమ్మీ లీడర్ హ్యాన్ వాళ్ళ హోటల్ రూమ్ కి వస్తుంది. అమ్మ మీరెందుకు ఇక్కడికి వచ్చారు, నన్ను కాసేపు ఫ్రీగా వదిలేయండి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే, ఏం లేదు నేను ఇక్కడ పక్కన ఒక రూమ్ బుక్ చేసుకున్నాను అని అంటుంది. అదేంటి, మీకు ఈ ఊర్లో ఇల్లు ఉంది కదా, రూమ్ ఎందుకు బుక్ చేసుకున్నారు అని అంటే, మా అబ్బాయిని చూడాలనిపించింది అందుకే వచ్చాను. ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు, నేను అందరి సవతి తల్లిలా లేను కదా, నేను నీతో బాగానే ఉంటున్నాను కదా, నువ్వు కూడా నాతో బాగుండొచ్చు కదా అంటే, అదేం కాదమ్మా, నా మూడ్ ఇప్పుడు బాగాలేదు అని అంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ, నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోని నాకు చూపివా
చూసావా, నేను ఇప్పుడు వరకు ఒకసారి కూడా చూడలేదు కదా అంటే, నాకు తన దగ్గర ఒక్క ఫోటో కూడా లేదు అంటాడు. నిజం చెప్పు అని అంటే, అమ్మ నా దగ్గర లేదని చెప్పాను కదా, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ రూమ్కి వెళ్ళిపోండి అని అంటే వాళ్ళ మమ్మీ తన రూమ్కి వెళ్తుంది. వాళ్ళ రూమ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఫోటో ఉంటుంది. అదేంటో కాదు, లీడర్ హ్యానే టాంగ్ నియాన్ బొమ్మని గీస్తాడు, చాలా దరిద్రంగా గీస్తాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ ఆ ఫోటోని చూసి కాసేపు నవ్వుకుంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాళ్ళ మమ్మీ రూమ్ దగ్గరికి వస్తాడు. ఫోటో చూసారా ఎలా ఉంది అమ్మాయి అంటే, బాగుంది, నాకు ఆ అమ్మాయి మొహంలో తన నవ్వు ఎలా ఉందో తెలుస్తుంది, తను చాలా అందంగా ఉంటుంది అనుకుంటా, అయినా మీ ఇద్దరికి బ్రేకప్ ఎందుకయింది అని అంటే, అమ్మ అదంతా వదిలేండి అని అంటాడు. ఇంతకీ లీడర్ హ్యాన్ నార్వే వచ్చింది ఎందుకో కాదు, వాళ్ళ సౌతి తల్లి రెండో పెళ్లి చేసుకోబోతుంది. అమ్మ నేను మర్చిపోయాను, రేపు మీ పెళ్లి అవ్వంగానే నేను సాయంత్రం వేరే ఫ్లైట్ మీద వెళ్ళిపోవాల్సి వస్తుంది. రేపు మా ఫ్రెండ్ వాళ్ళ మ్యాచ్ జరుగుతుంది, అతని పేరు సోలో, మీకు తెలియదు అనుకుంటలే. ఆ మ్యాచ్ కి నేను వెళ్ళకపోతే బాగోదు, అందుకే మీ పెళ్లి అయిన వెంటనే నేను ఫ్లైట్ బుక్ చేసుకొని వెళ్ళిపోతా అంటే వాళ్ళ మమ్మీ, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు, ఉండొచ్చు కదా, కొంతసేపు ఉండొచ్చు కదా, నాతో నువ్వు ఉండొచ్చు కదా అని అంటుంది. అమ్మ నేను చెప్తున్నాను కదా, నన్ను ఇసుకించకండి అంటే, సరే నీకు నచ్చినట్టు చేయి బాబు అని చెప్పి వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళ మమ్మీ తన కోసం ఒక చిన్న లెటర్ రాస్తుంది. అంతా మన మంచికే జరుగుతుంది, ఏదో ఒక రోజు మళ్ళీ మీ ఇద్దరు కలుస్తారులే, బాధపడుకో అని రాసి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో సోలో వాళ్ళ అమ్మాయి లగేజ్ తీసుకొని టాంగ్ నియాన్ వాళ్ళ యూనివర్సిటీ దగ్గరికి వస్తుంది. అప్పుడు టాంగ్ నియాన్ వాళ్ళ సెక్యూరిటీ పర్మిషన్ తీసుకొని ఆ అమ్మాయిని తన రూమ్ లోకి తీసుకెళ్ళా అని అడుగుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ గార్డ్ ఒప్పుకోవడం వల్ల టాంగ్ నియాన్ తన రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంది. ఆ అమ్మాయిని లోపలికి పంపిస్తారు. అప్పుడు యాయాకి కొన్ని డౌట్స్ వస్తాయి. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు, ఏం చేస్తుంది, ఎందుకు ఇక్కడికి వచ్చింది అని టాంగ్ నియాన్ ని అడుగుతుంది. అప్పుడు టాంగ్ నియాన్ నువ్వు మెల్లగా మాట్లాడు, ఆయన తనకి చెవుడు అంటే చెవుడు కాదు, తనకి చిన్నప్పటి నుంచి ఏదో ప్రాబ్లం అంట, అందుకే చెవుకి ఏదో పెట్టుకుంటుంది. తిని సోలో వాళ్ళ కూతురు అని వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటుంటే ఆ పాప మళ్ళీ అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని ఒక్కసారిగా భయపెట్టేస్తుంది. మీరిద్దరేంటి ఇంకా లోపలికి రారా, ఇక్కడే మాట్లాడుకుంటారా అంటే, నేను వస్తున్నాను లోపలికి వెళ్ళు అని వాళ్ళిద్దరూ వస్తారు. ఆ తర్వాత నీ ప్రాబ్లం ఏంటో చెప్పు అని టాంగ్ నియాన్ అడుగుతుంది. ఏం లేదు అని అంటుంది. అప్పుడు టాంగ్ నియాన్ కి అర్థమవుతుంది, ఓ యాయా ఉండడం వల్ల నువ్వు చెప్పట్లేదా అని యాయాని పంపించేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నీ ప్రాబ్లం ఏంటి అని అడిగితే, నా ప్రాబ్లం ఏంటో నేను చెప్తాను, కానీ నువ్వు నాకు మాట ఇవ్వాలి, దాన్ని సరిగ్గా నెరవేరుస్తాను అని చెప్పి. ఇంతకు విషయం ఏంటో చెప్పు అని టాంగ్ నియాన్ అంటే, ఏం లేదు, మా మమ్మీ ఉంది కదా, తను లీడర్ హ్యాన్ దగ్గరే పనిచేస్తుంది, నువ్వు లీడర్ హ్యాన్ అడిగి మా మమ్మీని వేరే కంట్రీ పంపించేస్తావా, నేను తన మొహం కూడా చూడాలనుకోవట్లేదు అని అంటుంది. నువ్వు అలా మాట్లాడడం చాలా తప్పు, లీడర్ హ్యాన్ ని అయినా నేను అడగను అని అంటే, ఓ నీకు లీడర్ హ్యాన్ అంటే భయం కదా అని అంటుంది. ఈ లోపే యాయా ఇంకా వాళ్ళ ఫ్రెండ్ చాలా స్నాక్స్ తీసుకొని వస్తారు. కానీ సోలో మాత్రం వాళ్ళ ఇంట్లో చాలా కంగారు పడతాడు. అప్పుడు టాంగ్ నియాన్ కి కాల్ చేసి, నా అమ్మాయి నీ దగ్గర ఉందా అంటే, ఇక్కడే ఉంది, తను ఫుడ్ తింటుంది, తను ఇక్కడే ఉంటుంది, 2 రోజులు ఉండనివ్వండి అని అంటుంది. అప్పుడు సోలో సరే పర్లేదు, సంతోషంగా ఉండు, తను బాగా చూసుకో, ఈ 2 రోజులు తను నీకేం ఇబ్బంది కలిగించదులే అని చెప్పి ఫోన్ కాల్ కట్ చేస్తాడు. ఆ రాత్రి ఆ పాప టాంగ్ నియాన్ పక్కనే పడుకుంటుంది. పడుకోవడమే కాక ఇంకా ఎక్కువగా వాగుతూ ఉంటుంది. టాంగ్ నియాన్ ని ఇలా అడుగుతుంది, టాంగ్ నియాన్ నువ్వు హ్యాన్ ఎందుకు ప్రేమిస్తున్నావు, నువ్వు మా డాడీని పెళ్లి చేసుకోవచ్చు కదా అని అనగానే టాంగ్ నియాన్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వు అలాంటివేం మాట్లాడకూడదు, ఇంక నోరు మూసుకొని పడుకో అని అంటుంది. నెక్స్ట్ సీన్ లో మేమీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడుకుంటూ ఉంటారు. మేమీ ఇలా అంటాడు, రేపు నేను ఆడబోయేదే లాస్ట్ మ్యాచ్ అనుకుంటా, నా స్కోర్ ఇంప్రూవ్ అవ్వకపోతే నేను ఇంకా వేరే టీంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఎంత ఆడినా నా స్కోర్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు అని తను చాలా బాధపడతాడు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ తనకు కొంచెం మోటివేషన్ ఇస్తాడు. రేపు మనం రాక్ చేద్దాం, మనం బాగా ఆడదాం అని చెప్పి వాళ్ళిద్దరు డిసైడ్ చేసుకుంటారు. నెక్స్ట్ మార్నింగ్ యాయా, టాంగ్ నియాన్ ఇంకా పాప యాపిల్ డాగ్ దగ్గరికి వస్తారు. అంటే ఆ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వస్తారు. యాపిల్ డాగ్ వాళ్ళిద్దరికి హలో చెప్పి లోపలికి పంపిస్తుంది. టాంగ్ నియాన్, హలో యాపిల్ డాగ్, ఎలా ఉన్నారు మీరు అంటే, నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు అని అంటుంది. ఆ తర్వాత టాంగ్ నియాన్, హ్యాన్ రాలేదా అంటే, తను రాలేదు, తను నార్వే వెళ్ళాడంట కదా అని అంటుంది. ఈ విషయాలన్నీ చెప్పలేదా అంటే, నాకు చెప్పాడు, నేను ఊరికే అడిగాను అని కవర్ చేస్తుంది. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ నార్వే నుంచి కంట్రీకి రావడానికి టికెట్ బుక్ చేసుకుని చాలా స్పీడ్ గా వస్తాడు. ఎందుకంటే అక్కడ టీమ్ సోలో ఎలా ఆడుతుందో చూడాలని తనకు చాలా ఎంతూజియాస్టిక్ గా ఉంటుంది. నెక్స్ట్ సీన్ లోనే టీమ్ సోలో మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. చాలా మంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చి వేచి ఉంటారు. వీళ్ళు కూడా ఇక్కడ కూర్చుంటారు. నా ఐడియల్ ఎప్పుడు వస్తాడో అని యాయా అనుకుంటూ ఉంటుంది. వాళ్ళు మీమీ బాగా ఆడతాడు అని అనుకుంటుంది.
ఆ తర్వాత లీడర్ హ్యాన్ అక్కడికి వచ్చేస్తే ఆ పాప అక్క చూడు హ్యాన్ వచ్చేసాడు, నువ్వు వెళ్ళి కలువు అంటే నేను తర్వాత కలుస్తానులే అని అంటుంది. ఆ తర్వాత గేమ్ అంతా పూర్తయ్యేసరికి మీమి చాలా బాగా ఆడతాడు. టీమ్ ఎస్పీ మొత్తానికి మీమిని చాలా బాగా ఆడతాడు. ఇంకా తన సంతోషానికి అడ్డు అదుపు ఏముండదు. ఆ తర్వాత మీమి స్పీచ్ చెప్తూ ఉంటాడు. తన స్పీచ్ లో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఇస్తాడు. నా ఫ్యాన్స్ అందరికి చాలా థ్యాంక్ యూ, మా టీం ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని అంటాడు. ఇంకా నేను అఫీషియల్ గా నా రిటైర్మెంట్ ని అనౌన్స్ చేస్తున్నాను, నేను ఇంకా రిటైర్ అయిపోతున్నాను, థ్యాంక్ యూ అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఇదంతా లీడర్ హ్యాన్, యాపిల్ డాగ్ ఇంకా సోలో చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు మీమి ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటి అని వాళ్ళు ముగ్గురు ఆలోచిస్తూ ఉంటారు. మీమి అలా ఇంకా స్పీచ్ ఇస్తూ ఉంటే యాయ ఏడుస్తూ ఉంటుంది. ఏంటి తను రిటైర్ అయిపోతున్నాడు, ఇంకా నేనేం చేయాలి, నేను ఎవరిని చూడాలి అనుకుని తను ఏడుస్తూ ఉంటే టాంగ్ నియాన్ తన్ని కామ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో లీడర్ హ్యాన్ సోలో దగ్గరికి వచ్చి గొడవ పడుతూ ఉంటాడు. యాపిల్ డాగ్ వాళ్ళిద్దరిని ఆపాలనుకుంటుంది కానీ వాళ్ళిద్దరు కలిపి తనని పక్కకు తోసేస్తారు. లీడర్ హ్యాన్ సోలోతో ఇలా అంటాడు, నువ్వే కదా మీమిని బెదిరించావు, తన నీ వల్లే రిటైర్మెంట్ తీసుకున్నాడు కదా అని వాళ్ళిద్దరు గొడవ పడుతుంటే మీమి అక్కడికి వస్తాడు. ఎవరి వల్ల నేను తీసుకోలేదు, నాకు ఇంక ఓపిక లేదు, శక్తి కూడా లేదు. ఇక్కడ ఆడే వాళ్ళందరూ నాకన్నా చాలా యంగ్ గా ఉన్నారు, వాళ్ళందరితో పోటీ పడడం నా వల్ల కావట్లేదు. అయినా నేను ఇప్పుడు ఒక మ్యాచ్ గెలిచాను, ఇదే సరైన టైం అనుకొని నేను నా రిటైర్మెంట్ ని అనౌన్స్ చేస్తాను. నేను మా మమ్మీని చూసుకోవాలనుకుంటున్నాను, నన్ను ఇంకా వదిలేయండి అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో సోలో వాళ్ళ పాప వాళ్ళ డాడీ కోసం వెతుక్కుంటూ ఉంటుంది. అప్పుడే సోలో చాలా చీకటి ప్రదేశంలో కూర్చుంటాడు. తను ఏడుస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ పాప, డాడీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నాకు చెప్పు అని తను కూడా ఏడుస్తూ ఉంటుంది. ఆయన ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ తెలీదు. ఆ తర్వాత యాయా మీమి దగ్గరకు వచ్చి నువ్వెందుకు అలా రిటైర్మెంట్ అనౌన్స్ చేసావు, నేను ఎంత ఏడ్చానో తెలుసా, అయినా నీకోసం ఎంతమంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారో చూడు అని చెప్పి వాళ్ళ ఫ్యాన్స్ దగ్గరికి తీసుకెళ్తుంది. మీరు రిటైర్మెంట్ అనౌన్స్ చేసినా పర్లేదు, కానీ అప్పుడప్పుడన్నా లైవ్ లోకి రండి, మేము మిమ్మల్ని చూడాలనుకుంటున్నాం, పోయినసారి లాగా సడన్ గా మాయమైపోకండి అని వాళ్ళ ఫ్యాన్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ సీన్ లో డెమో వాళ్ళ మమ్మీ కేఎన్కే క్లబ్ కి వచ్చి లేడీ లీడర్ తో మాట్లాడుతూ ఉంటారు. మా అబ్బాయి ఏరి, ఇంతకు మీ బాస్ ఎక్కడ ఉన్నారు, నేను ఆయనతో మాట్లాడాలి అంటే బాస్ కొంచెం బిజీగా ఉన్నారు, మీరు వెయిట్ చేయండి లేకపోతే రేపు రండి అని అంటారు. నెక్స్ట్ సీన్ లో టాంగ్, నియాన్, యాయా, మీమి, హ్యాన్ అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. వాళ్ళందరూ చాలా సంతోషంగా మీమి రిటైర్మెంట్ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే లీడర్ హ్యాన్ కి తన రిటైర్మెంట్ విషయంలో చాలా బాధగా ఉంటుంది. అయినా నువ్వు ఎందుకు అంత తొందరగా రిటైర్ అయిపోతున్నావు, నువ్వు అంత వయసు అయిపోయిన వాడివే ఇంకా అదే అని అంటే వాళ్ళందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత మీమి ఇంకా లీడర్ హ్యాన్ చాలా తాగేస్తూ ఉంటారు. మీమి అంత తాగడం వల్ల తనకి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. తను పరిగెత్తుకుంటూ బయటకు వెళ్ళి వామిటింగ్ చేసుకుందాం అనుకుంటే ఈ లోపు అక్కడికి యాయా వస్తుంది. నేను నీ కోసం కొన్ని టిష్యూస్ కొన్ని మెడిసిన్స్ తీసుకొచ్చాను, నీకు వామిటింగ్ వస్తే చేసుకో, నేను ఇక్కడే ఉంటాను అంటే యాయా నువ్వు నా గురించి చాలా ఆలోచిస్తున్నావు, తన మీద చెయ్యేసి మత్తులో ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. యాయ సడన్ గా షాక్ అవుతుంది. తినేంటి నాకు ఇంత క్లోజ్ గా వచ్చాడు, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి అనుకుంటుంది. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ లీడర్ హ్యాన్ తో ఇలా అంటుంది, గత కొన్ని రోజులుగా నువ్వు నాతో సరిగ్గా మాట్లాడలేదు, ఏంటి విషయం, ఏమైంది, నేను ఏదైనా తప్పు చేశానా, నన్ను క్షమించు అని అంటుంది. ఆ తర్వాత నువ్వేం తప్పు చేయలేదు, నేనే అంత తప్పు చేశాను, అయినా నీతో రిలేషన్షిప్ లో ఉండడమే పెద్ద తప్పు అని అంటాడు. అప్పుడు నేనేం చేశాను అని టాంగ్ నియాన్ అంటుంది. ఇంకా నువ్వు నార్వే వెళ్ళిన పని ఎంతవరకు పూర్తయింది అని అడిగితే ఈ లోపే లీడర్ హ్యాన్, నేను నార్వేకి పని మీద వెళ్ళలేదు, నేను పెళ్లి చూపుల కోసం వెళ్ళాను అని అంటాడు. పెళ్లి చూపులా, అదేంటి మన ఇద్దరం రిలేషన్షిప్ లో ఉన్నాం కదా, నువ్వు పెళ్లి చూపులకి వెళ్ళడం ఏంటి అని తను ఏడవడం మొదలు పెడుతుంది. అంటే నేను నీకు ఇష్టం లేదా, ఇన్ని రోజులు నాతో ఉన్నావు కదా, అదేంటి అలా మాట్లాడుతున్నావు అని తనకి ఏడవడం మొదలు పెట్టేస్తుంది. తను ఏడ్చుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడే యాయా ఇంకా మీమి అక్కడికి వస్తారు. టాంగ్ నియాన్ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందో చెప్పు అని యాయా అడిగితే ఈ లోపే మీమి అక్కడికి అక్కుకుంటూ ఉంటాడు. యాయా అటువైపు వెళ్ళేసరికి టాంగ్ నియాన్ నువ్వు మీమిని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్తున్నాను అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంది. ఈ లోపే యాయా మీమి నేను వస్తున్నాను ఆగు అని చెప్పేసరికి టాంగ్ నియాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా లీడర్ హ్యాన్ పక్కన నుంచొని చూస్తూ ఉంటాడు. తను అసలు అలా అనాలనుకోడు, పరిస్థితులు అలా ఉండడం వల్ల ఇంకా వాళ్ళ మమ్మీకి మాట ఇవ్వడం వల్ల తను అలా అనాల్సి వస్తుంది. నెక్స్ట్ సీన్ లో టాంగ్ నియాన్ దగ్గరికి యాయా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. నువ్వెందుకు ఏడుస్తున్నావు, తను ఏమన్నా అన్నాడా అంటే తను బ్రేకప్ చెప్పాడు, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని ఏడుస్తుంది. అప్పుడు యాయా నువ్వేం బాధపడకు, తను నేను కన్విన్స్ చేస్తాను, లేకపోతే మీమికి చెప్పి కన్విన్స్ చేయిస్తాను అని అంటుంది. నువ్వు ఏడవకు, నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది అని వాళ్ళిద్దరూ హక్ చేసుకుని ఏడవ
ఏడవడం మొదలు పెడతారు. ఆ తర్వాత మీమి వాష్రూమ్ లోకి వెళ్ళి వామిటింగ్ చేసుకొని బయటకు వస్తాడు. బయట లీడర్ హ్యాన్ తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మీమి డోర్ ఓపెన్ చేసి వచ్చేసరికి లీడర్ హ్యాన్ ఇలా అడుగుతాడు, నాకు తెలిసి ఇందాక నుంచి వామిటింగ్ వస్తుంది కదా, కానీ ఎందుకు ఆపుకుంటున్నావు అంటే, పక్కనే అమ్మాయి ఉంది, నేను వామిటింగ్ చేసుకుంటే ఎంత చండాలంగా ఉంటుంది అని అంటాడు. నువ్వెప్పుడు అవన్నీ ఆలోచించడం మొదలు పెట్టావని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ తర్వాత యాయ ఇంకా టాంగ్ నియాన్ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటారు. కానీ టాంగ్ నియాన్ ఇలా అంటుంది, మనం కార్ దగ్గర వెయిట్ చేద్దాము, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎక్కువ తాగేసి ఉన్నారు కదా, మళ్ళీ పోలీసులకు దొరికితే పెద్ద ప్రాబ్లం అవుతుంది, మనం ఉన్నామంటే వాళ్ళకి కొంచెం తోడుగా ఉంటామని అంటే యాయ సరే అంటుంది. ఆ తర్వాత లీడర్ హ్యాన్ ఇంకా మీమి కార్ దగ్గరికి వస్తారు. అప్పుడు లీడర్ హ్యాన్ టాంగ్ అంతే ఇలా అంటాడు, నువ్వేంటి ఇంకా వెళ్ళిపోలేదా, నేను నీకు అంతా చెప్పాను కదా, క్లియర్ గా ఉంది కదా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటే టాంగ్ నియాన్ ఇలా అంటుంది, కాదు నువ్వు మీమి చాలా తాగేస్తున్నారు కదా, అందుకే మేము మీకోసం వెయిట్ చేస్తున్నావు అని అంటే, ఏంటి నువ్వేమైనా డ్రైవ్ చేస్తావా, వెయిట్ చేయడం ఎందుకు, ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా అని గట్టిగా అరుస్తాడు. టాంగ్ నియాన్ మళ్ళీ ఏడవడం మొదలు పెడుతుంది. అసలు నువ్వు ఎందుకు పద్దకి ఏడుస్తున్నావు, అలా ఏడవకు, నాకు చాలా చిరాగ్గా ఉంది, మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గట్టిగా తిడతాడు. అప్పుడే అక్కడికి ఒక డ్రైవర్ వస్తాడు. అంటే మీరే కదా, మీ కార్ని నేను డ్రైవ్ చేస్తాను, తర్వాత నాకు డబ్బులు ఇవ్వండి అంటే టాంగ్ నియాన్ ఒక పక్క నుంచి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత, నువ్వు ఆల్రెడీ డ్రైవర్ ని పెట్టుకున్నావా, మరి ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా, నువ్వు నన్ను ఎందుకు అంతలా తిడుతున్నావు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి తను వెళ్ళిపోతుంది. పరిగెత్తుకుంటూ యాయా వస్తుంది. నీకు అసలు బుద్ధి ఉందా, ఎందుకు ఏడుస్తున్నావు, ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళిపోవాలన్నా నీకు ఒక్క క్యాబ్ కూడా దొరకదు, ఎందుకంటే ఇది ఒక విలేజ్ ఏరియా లాగా ఉంది, మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అవకాశం లేదు, వాళ్ళ కార్లోనే వెళ్ళాలి, నువ్వు కొంచెం ఆత్మవిశ్వాసం ఉంచుకొని పద, వాళ్ళ కారులోనే వెళ్దామని చెప్పి ఆయా కన్విన్స్ చేస్తుంది. ఆ తర్వాత వాళ్ళందరూ ఒకే కార్లో వెళ్తారు. డ్రైవర్ ఇంకా యాయా ముందు కూర్చుంటారు, మిగిలిన ముగ్గురు వెనకాల కూర్చుంటారు. మీమి మత్తు ఎక్కువై టాంగ్ నియాన్ భుజం పైన పడుకుంటాడు. లీడర్ హ్యాన్ కి జలసీ ఎక్కువైపోతుంది. దెబ్బకి మీమిని పక్కకు తోసేస్తాడు. టాంగ్ నియాన్ ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇప్పటి వరకు నన్ను తిట్టాడు కదా అని అనుకుంటుంది. ఆ తర్వాత కార్ యూనివర్సిటీ దగ్గర ఆగుతుంది. టాంగ్ నియాన్ తను ఇంకా తిడుతూ ఉంటాడు, నువ్వు అసలు నాకేం అక్కర్లేదు, ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అనేసరికి టాంగ్ నియాన్ ఏడుచుకుంటూ వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో గ్రంట్ ఇంకా 97 లీడర్ దగ్గరికి వచ్చి, డెమో వాళ్ళ మమ్మీ ఎప్పటి నుంచో మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, ఇంకా డెమో కూడా పొద్దు నుంచి ఏడుస్తూ ఉన్నాడు, ఒకసారి అతన్ని వెళ్ళి కలవండి అని అంటే లీడర్ వెళ్ళి డెమోని కలుస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావు డెమోని లీడర్ హ్యాన్ అడిగితే, మీకు తెలుసు కదా మా మమ్మీ డాడీకి డైవర్స్ అయిపోయింది, అందుకే మా మమ్మీ నన్ను తీసుకెళ్దామని వచ్చింది, నాకు పర్మనెంట్ జాబ్ లేదని, నాకు మంచి ఎడ్యుకేషన్ లేదని, అలా అయితే పెళ్ళి అవ్వదు అని చెప్పి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలనుకుంటుంది, నేను ఇంక ఈ మ్యాచ్ ఆడలేనేమో అని నాకు చాలా భయంగా ఉంది, మీరే మా మమ్మీని ఎలాగన్నా ఒప్పించండి లీడర్ అని తను బ్రతిమలాడుకుంటాడు. ఆ తర్వాత లీడర్, నువ్వేం భయపడకు, నువ్వు గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయి, నేను మీ మమ్మీని ఎలాగోలా ఒప్పిస్తాను అని చెప్పి తనకు కొంచెం ధైర్యం చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ పొద్దున్నే డెమో వాళ్ళ మమ్మీ వచ్చి అక్కడ కూర్చుంటారు. అప్పుడే గ్రంట్ ఇంకా 97 వాళ్ళ మమ్మీతో మాట్లాడదాం అనుకుంటారు. ఆంటీ ఎలా ఉన్నారు, నా పేరు గ్రంట్ అంటే ఇంకొక అబ్బాయి నా పేరు 97 అంటాడు. అవేం పేర్లు, దిక్కుమాలిన పేర్లు అని వాళ్ళ మమ్మీ వాళ్ళిద్దరిని తిడతారు. అవి మా గేమ్ లో పేర్లు ఆంటీ, అదంతా వదిలేయండి, మీరు ఎందుకు వచ్చారు అంటే, అది మీకు అనవసరం అని అంటారు. మీరు ఎందుకు ఇంత కోపంగా ఉన్నారని అంటే, నా కోపం మీకేం తెలుసు, డెమోకి అసలు మంచి చదువు లేదు, మీరు అందరూ బాగా చదువుకొని ఉంటారు కదా అంటే, అవును మేము మంచిగానే చదువుకున్నాం, మేము బయటకు వెళ్ళినా ఇప్పుడు జాబ్స్ వస్తాయి అని అంటారు. కానీ డెమోకి అలా కాదు, తను మంచిగా చదువుకోలేదు, ఇప్పుడు తను బయటకు వెళ్ళినా మంచి జాబ్ వస్తుందన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి వాళ్ళిద్దరిని తిట్టేసి పంపిస్తారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు డెమో దగ్గరికి వెళ్ళి, మీ మమ్మీ వాదించడంలో PhD చేసి ఉంటుంది, అసలు ఏం మాట్లాడినా కన్విన్స్ అవ్వట్లేదు, నువ్వెలా ఇన్ని రోజులు మీ మమ్మీతో పడ్డావు అని వాళ్ళిద్దరు అడిగితే, ఎంతైనా ఆవిడ మా మమ్మీ కదా, ఆవిడకి కొంచెం కోపం ఎక్కువ అని అంటారు. ఆ తర్వాత లీడర్ హ్యాన్ వాళ్ళిద్దరి దగ్గరికి వస్తారు. మీరు ఫుడ్ తిన్నారా, తినలేదు అని అంటుంది. పదండి మనం రెస్టారెంట్ కి వెళ్ళి తిందాం, నాకెందుకో మీకు ఇక్కడ ఫుడ్ నచ్చట్లేదని అనిపిస్తుంది అని అంటాడు లీడర్. పర్లేదు మనం ఇక్కడే మాట్లాడుకుందాం అంటే, మీరు మా గెస్ట్, నేను మిమ్మల్ని మొదటిసారి కలుస్తున్నాను, పదండి రెస్టారెంట్ కి అని తీసుకువెళ్తాడు. ఆ తర్వాత రెస్టారెంట్ లో డెమోని వాళ్ళ మమ్మీ పక్కకు తీసుకెళ్లి, ఆయన నాకు ట్రీట్ ఇచ్చి కన్విన్స్ చేద్దాం అనుకుంటా, నేను అస్సలు ఆ రకాన్ని కాదు అని నీకు తెలుసు, ఆయనకు కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను, నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయకు, నేను అస్సలు ఒప్పుకోను అని మొహం మీద చెప్పేస్తుంది. ఆ తర్వాత లీడర్, ఏం మాట్లాడుకోవాలని ఇక్కడ కూర్చొని మాట్లాడుకుందాం రండి అని అంటాడు. వాళ్ళ ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళ మమ్మీ మళ్ళీ తన ప్రాబ్లం ని చెప్తుంది, మా అబ్బాయికి మంచి ఎడ్యుకేషన్ కూడా లేదు, కానీ ఇలా కంప్యూటర్ గేమ్స్ అని మీ చుట్టూ తిరిగితే మా అబ్బాయి పెళ్లి జరగదు, ఆ తర్వాత పిల్లని ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రారు, నేను అందుకే భయపడుతున్నాను, మా అబ్బాయిని ఇక్కడ నుంచి
తీసుకెళ్లిపోదాం అనుకుంటున్నాను, దానికి మీ పర్మిషన్ కావాలంట కదా అంటే అప్పుడు లీడర్ హాన్ ఇలా అంటాడు, ఆంటీ నేను నీకు కొన్ని విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. అవన్నీ చెప్పిన తర్వాత మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే మీరు నన్ను అప్పుడు అడగండి, ముందు నేను చెప్పింది వినండి అని చెప్తాడు. నేను మీకు హామీ ఇస్తున్నాను, క్యాప్చర్ ద ఫ్లాగ్ అనేది ఇప్పుడు లీడింగ్ గేమ్. దానిలో గెలిస్తే చాలా ప్రైజ్ మనీ వస్తుంది, ఇంకా బోనస్ క్యాష్ కూడా వస్తూ ఉంటుంది. వాళ్ళు రెగ్యులర్ గా ఎర్న్ చేస్తూ ఉంటారు. నేను మీకు బై ద వే ప్రామిస్ కూడా ఇస్తున్నాను, ఒకవేళ డెమో మా క్యాప్చర్ ద ఫ్లాగ్ KNK క్లబ్ నుంచి డ్రాప్ అయ్యి వేరే జాబ్ చేయాలనుకుంటే ఆ జాబ్ లో తన రిటైర్మెంట్ కల్లా ఎంత డబ్బులు అయితే వస్తున్నాయో నేను ఖచ్చితంగా చెప్తున్నాను. తను KNK క్లబ్ లోనే ఉండి క్యాప్చర్ ద ఫ్లాగ్ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేసి గెలిస్తే తనకి దానికన్నా ఖచ్చితంగా ఎక్కువ డబ్బులే వస్తాయని వాళ్ళ మమ్మీకి చెప్తారు. నేను అదంతా నమ్మను అని వాళ్ళ మమ్మీ అంటుంది. నమ్మరా? అయితే నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఒకవేళ తను నిజంగా అంత ఎర్న్ చేయకపోతే నేనే అతని కోసం చాలా డబ్బులు పంపిస్తాను. నేను దానికోసం ఒక కాంట్రాక్ట్ ని కూడా రాసిస్తాను. మీకు రేపు మా లేడీ లీడర్ కాంట్రాక్ట్ పంపిస్తుంది, దాని మీద సైన్ చేయండి. త్రీ టైమ్స్ రెట్టింపు మనీ మీకు పంపిస్తాను, దానికి మీరు ఒప్పుకోండి ప్లీజ్. డెమోని మాత్రం మాకు అప్పచెప్పండి, తనలో చాలా టాలెంట్ ఉంది, నేను అది గుర్తించగలుగుతున్నాను. తను ఇప్పుడు లాస్ట్ పొజిషన్ లో ఉన్న ఎప్పటికన్నా ఫస్ట్ పొజిషన్ లోకి వస్తాడు. చిన్న వయసు కాబట్టి తను వెనకపడ్డాడు, కొంచెం ఎదిగేసరికి తను కూడా బాగా ఆడతాడు. నా ప్రామిస్ ని నేను ఎప్పుడు బ్రేక్ చేయను, మీరు నన్ను నమ్మండి అని చెప్పి వాళ్ళ మమ్మీని ఎలాగోలాగా కన్విన్స్ చేసేస్తాడు. డెమో లీడర్ హాన్ ని చాలా అమాయకంగా చూస్తూ ఉంటాడు. లీడర్ హాన్ ఇంత మంచివాడా, నేను ఎన్ని రోజులు అపార్థం చేసుకున్నానే అని తనలో తనే అనుకుంటాడు. లీడర్ హాన్ డెమో వైపు చాలా సపోర్టివ్ గా మాట్లాడతాడు. ఇదంతా చూసి డెమో చాలా సంతోషంగా ఫీల్ అయ్యి లోపల మాత్రం బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లీడర్ హాన్ కి తలనొప్పి ఉందని తెలిసి డెమో ఒక మందు తీసుకొని వచ్చి, లీడర్ హాన్ లేకండి, ఈ మందుని మీరు తలకి అప్లై చేసుకుంటే మీ తలనొప్పి మొత్తం పోద్ది, దీన్ని మీకోసమే స్పెషల్ గా కొని తీసుకొచ్చాను. బై ద వే రాత్రి మీరు నా వైపు చాలా మంచిగా మాట్లాడినందుకు థ్యాంక్ యూ. మా మమ్మీని మీరు అసలు కన్విన్స్ చేయలేరేమో అనుకున్నాను అని అంటే, నేనేమి కన్విన్స్ చేయలేదు, నాకు నీ మీద చాలా నమ్మకం ఉంది, ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి తన్ని పంపించేస్తాడు. ఆ తర్వాత అక్కడికి లేడీ లీడర్ వస్తుంది. ఇదిగోండి మీరు అడిగిన కాంట్రాక్ట్ ఆవిడకి ఇచ్చి సైన్ చేయించాను, ఒకసారి చెక్ చేసుకోండి అంటే, ఏం పర్లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది అని చెప్పి ఆమెను కూడా అక్కడి నుంచి పంపించి తను రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ వాళ్ళ ఫ్రెండ్ ల్యాన్ మే వాళ్ళ భర్తకి లీడర్ హాన్ కాల్ చేసి, నాకు నీ హెల్ప్ కావాలి, కొంచెం హెల్ప్ చేయవా అని అడుగుతాడు. వెంటనే వాళ్ళ భర్త సరే అని చెప్పి వాళ్ళ భార్యను తీసుకుని ఒక రెస్టారెంట్ కి వస్తాడు. ల్యాన్ మేకి అసలు అక్కడికి రావడం అస్సలు ఇష్టం లేదు, ఎందుకంటే లీడర్ హాన్ కి టాంగ్ నియాన్ కి బ్రేకప్ అయిపోయింది. అతను మళ్ళీ నిన్ను హెల్ప్ ఎందుకు అడుగుతున్నాడు, వాళ్ళిద్దరిని కలపమని అడుగుతాడే ఏంటి, అయినా వాళ్ళిద్దరికి 2 సార్లు బ్రేకప్ అయిపోయింది, అలాంటి అతనికి నువ్వు ఎలా హెల్ప్ చేయాలనుకుంటున్నావు అని వాళ్ళ భార్య అంటుంది. ఎంతైనా నేను తన్ని అభిమానిస్తున్నాను, అలా అనడం తప్పు అని చెప్పి వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. లీడర్ హాన్ వాళ్ళిద్దరితో కాసేపు మాట్లాడతాడు. ఆ తర్వాత టాంగ్ నియాన్ కి బ్రేకప్ ఫీజ్ ఇస్తాడు. బ్రేకప్ ఫీజ్ అంటే ఏంటో కాదు, అక్కడ బ్రేకప్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత కాంపెన్సేషన్ ఇస్తాడు. తను కేవలం 2000 రూపీసే ఇస్తాడు. అప్పుడు ల్యాన్ మే ఇలా అంటుంది, నేనేమో నువ్వు చాలా రిచ్ అని అనుకున్నాను, కానీ నువ్వేంటి 2000 మాత్రమే ఇస్తున్నావు, అసలు ఇది టాంగ్ నియాన్ రోజుకి కూడా సరిపోదు అని అంటుంది. నా దగ్గర ఇప్పుడు అంత డబ్బులు కూడా లేవు, దీన్ని తీసుకెళ్లి టాంగ్ నియాన్ కి ఇవ్వు అంటే ల్యాన్ మే తీసుకెళ్లి ఇస్తుంది. అప్పుడు టాంగ్ నియాన్ వెంటనే, ఏంటి ఈ డబ్బులు ఇచ్చాడు, అసలు నేను ఎలా కనబడుతున్నాను అతనికి అని వెంటనే క్యాబ్ తీసుకొని 97 కి కాల్ చేస్తుంది. మీ బాస్ ఎక్కడ ఉన్నారు, నేను అతన్ని కలవాలి అంటే, మేము ఎయిర్పోర్ట్ లో ఉన్నాం, మేము వేరే కంట్రీకి వెళ్తున్నాం అని అంటాడు. అవునా, నేను అక్కడికి వెంటనే వస్తున్నాను, మీ బాస్ కి చెప్పు అంటే, తర్వాత నెక్స్ట్ సీన్ లో లీడర్ హాన్ దగ్గరికి టాంగ్ నియాన్ వస్తుంది. అయినా నువ్వు నాకు డబ్బులు ఎందుకు ఇచ్చావు, నేను బ్రేకప్ కోసం ఫీజు ఏం అడగలేదే అని చెప్తుంది. నా సంతోషం కోసం నేను ఇచ్చాను, నువ్వు తీసుకుంటావు తీసుకోవా అది నీ ఇష్టం అని అంటాడు. నేను అస్సలు తీసుకోదలుచుకోలేదు, నేను ఇలాంటి అమ్మాయిని అయితే అస్సలు కాదు, నాకు నీ ప్రేమ కావాలి, నువ్వేమో అది ఇవ్వను అంటున్నావు, నీ డబ్బులు నువ్వే తీసుకో. బై ద వే నువ్వు నన్ను ఇష్టపడకపోయినా నేను మాత్రం నిన్ను జీవితాంతం ఇష్టపడుతూనే ఉంటాను, నువ్వు నా ఫస్ట్ బాయ్ ఫ్రెండ్వి, నేను నీ టీం ని ఎప్పుడు సపోర్ట్ చేస్తాను, నిన్ను కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటాను, ఈ డబ్బులు తీసుకొని జాగ్రత్తగా వెళ్ళు, బాయ్ అని చెప్పి తను కూడా అక్కడి నుంచి వెళ్తుంది. ఆ తర్వాత KNK టీం మొత్తం ఫ్లైట్ లో మళ్ళీ నార్వే వెళ్తుంది. వాళ్ళు కొంచెం పని మీద వెళ్తారు. అక్కడ మళ్ళీ ఆర్ట్ ఎగ్జిబిషన్ మేనేజర్ ని లీడర్ హాన్ కలుస్తాడు. పనులన్నీ ఎక్కడి వరకు వచ్చినాయి, నెక్స్ట్ మ్యాచ్ ఎలా జరగబోతుంది అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. ఈ లోపే ఆ మేనేజర్ ఇలా అంటాడు, బై ద వే నీ గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, నువ్వు తను ఒక ఎంట్రీ సాంగ్ చేయాలి, అప్పుడే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అంటే, తన గురించి నా దగ్గర మాట్లాడుకో, మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది అని అంటాడు లీడర్ హాన్. పొరపాటును కూడా నువ్వు తొందరగా వెళ్లి తను ఇక్కడికి తీసుకొచ్చి
వచ్చేకు, నాకు ఇక్కడ తను ఉండడం అస్సలు నచ్చదు, సరేనా అని చెప్పి తను వెళ్తాడు. ఈ లోపే ఈ మేనేజర్ ఒక క్వశ్చన్ అడుగుతాడు. నువ్వు ఎలాగో తను వదిలేసావు కదా, నేను తన్ని ట్రై చేయనా అని అంటాడు. లీడర్ హ్యాండ్ తన దగ్గరికి వస్తాడు. చంపేస్తాను నువ్వు అలాంటి మాటలు మళ్ళీ మాట్లాడావంటే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. లీడర్ హ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మేనేజర్ తన మనసులో ఇలా అనుకుంటాడు. బ్రేకప్ అయిపోయింది అన్నాడు కదా, నేను తన్ని ట్రై చేస్తానంటే తినకెందుకు అంత కోపం, నాకు తెలిస్తే ఇంకా అమ్మాయిని ప్రేమిస్తున్నాడేమో అని అనుకుంటాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ని ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియోని మీరు వెంటనే చూడగలరు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోని వీలైనంత మంది ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.